దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మన ప్రవర్తన యందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకున్నట్లయితే మనకు కలిగే లాభము, మనకు కలిగే కృప ఏంటంటే మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. మనం నడుచు మార్గంలో ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు. మనము చేయవలసినవన్నీ కూడా చక్కగా మనకు ఆశీర్వాదకరముగా జరిగేటట్లు దేవుడు చేస్తాడు. మనం ఆయన మీద విశ్వాసం ఉంచి మన పనుల భారం ఆయన మీద మోపినప్పుడు, ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తూ మన సమస్త కార్యములను నెరవేర్చే దేవుడని మనం విశ్వసించి మనము ఆయన అధికారానికి లోబడదాము. ఆయన చేత ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రభువా, నీకు వందనాలు. మా మార్గములను మా త్రోవలను సరళం చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, మీ అధికారమునకు లోబడి నాయనా మేము నీ కృపలో మా పనులన్నీ మేలుకరముగా జరిగించుకుంటూ సహాయం చేయమని యేసు నామమున ఆమేన్.